హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా ఏకాకి అయిపోయింది. వాళ్ళకు మద్దతు ఇచ్చే కంట్రీ కూడా ఏది కనపడట్లేదు. వాళ్ళేదో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న తర్వాత అంతర్జాతీయంగా మిత్ర దేశాలను కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి ఏదో ఫైనాన్షియల్గా సహాయం పొంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థను రివైవ్ చేసుకోవాలనుకుంటున్న ఈ తరుణంలో ఈ పహల్గామ్ అటాక్ జరగడంతో వాళ్ళు పూర్తి డిఫెన్స్లో పడిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు జస్టిఫై చేసుకోవడానికి కూడా ఏం లేదు. కాదు మేము సహాయం చేయలేదు అని చెప్పుకోలేకపోతున్నారు. అలా చెప్పుకుంటే ఇంటర్నల్గా ఉన్న టెర్రరిస్టులతో ప్రాబ్లము, అలాగే వాళ్ళ సైన్యంతో కూడా వాళ్ళకు ప్రాబ్లము. కాబట్టి వాళ్ళ ప్రధాని ఏం చెప్తున్నారంటే ఆ, ఇది మేము శాంతి కాముకులము, ఇప్పుడు ఈ సంఘటన జరిగినందుకు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి మేము ఒక న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ కోసం మేము సిద్ధంగా ఉన్నాము. తటస్థంగా ఎవరైనా వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే మేము సహకరిస్తాం, మా వైపు నుంచి కోఆపరేషన్ అంతా ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు. అంటే వాళ్ళకి తెలుసు ఇది వాళ్ళ దగ్గర నుంచే జరిగింది, ఇది పూర్తి సహాయ సహకారాలు వాళ్ళ పాకిస్తాన్ నేషనల్స్ నుంచే మొత్తం అందాయి వాళ్ళకి. వాళ్ళ పాక్ ఆర్మీ కానీ లేకపోతే టెర్రరిస్ట్ గ్రూపులు ఏవైతే ఇంకా యాక్టివ్గా ఆపరేట్ అవుతున్నాయో పాకిస్తాన్ నుంచి, వాళ్ళ ద్వారానే ఇదంతా జరిగింది అనే విషయం తెలుసు వాళ్ళకి. బట్ స్టిల్ దాన్ని డినై చేయలేదు, ఒప్పుకోలేరు. ఒప్పుకుంటే అంతర్జాతీయంగా పరువు పోతుంది, ఇంకా ఆర్థికంగా ఇంకా కుదేలైపోతారు. ఒప్పుకుంటే టెర్రరిస్టులు సైన్యంతో ప్రాబ్లము. వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇప్పుడు ఈ క్రైసిస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, భారత్తో ఇలాంటి విపత్కర పరిస్థితి అనేది వాళ్ళకి ఇప్పుడు ఎంత మాత్రం మేలు చేకూర్చేది కాదు. ఆల్రెడీ మన ఫైనాన్స్, ఎకనామిక్, మన సిస్టమ్స్ అన్నీ కూడా కొలాప్సింగ్ స్టేట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి స్థితిలో భారత్ నుంచి ఇలాంటి ప్రతికూలత ఎదురైతే, ఈ ఇండస్ నది నుంచి కానీ వాటర్ సప్లై ఆగిపోవడం కానీ, లేకపోతే అంతర్జాతీయంగా భారత్ ఫ్రెండ్లీ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే ఒత్తిడి, ఇవన్నీ కూడా వీళ్ళ ఎకనామిక్ వ్యవస్థకు ఏదో రివైవ్ అవుతాయనే స్టేట్ నుంచి ఇంకా దిగజార్చే స్టేజ్కే తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నారు ప్రధాని, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఆల్రెడీ ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. ఏంటి, గత 30 ఏళ్ళ నుంచి వెస్టర్న్ కంట్రీస్, యుఎస్, బ్రిటన్ వీళ్ళ కోసం మేము డర్టీ వర్క్ చేస్తున్నాము, టెర్రరిస్ట్ గ్రూపులకు ఆర్థికంగా సహాయక సహకారాలు అందించాము, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాము, మేము ఆ బ్లండర్ చేసాము లాస్ట్ 30 ఇయర్స్ నుంచి. ఇప్పుడు మనం ఏదైతే కూడా ఇప్పుడు ఉగ్ర సంస్థ ఏదైతే దాడికి పాల్పడింది అని ఇండియా వాళ్ళు చెప్తున్నారో, అది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని చెప్తున్నారు, ద లిబరేషన్ ఫ్రంట్ ఏదో. కానీ ఆయన వాదన ఏంటంటే అసలు లష్కరే తోయిబా అనేది ఇప్పుడు అసలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఏమాత్రం యాక్టివ్గా లేని అలాంటి సంస్థ నుంచి ఇంకొక చైల్డ్ సంస్థ ఎలా వస్తుంది, అనుబంధ సంస్థ అని ఆయన విలేకరుల సమావేశంలో ప్రశ్నిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నారు, లష్కరే తోయిబా సంస్థ అనేది ఒకటి ఉన్నది, అది పాకిస్తాన్ నుంచే ఆపరేట్ అయిపోయింది, కానీ ఇప్పుడు అది యాక్టివ్గా లేదు, ఆ సంస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. అలా ఒప్పుకుంటేనే మళ్ళీ ప్రశ్నిస్తున్నారు, ఆ ఉనికిలో లేని సంస్థ నుంచి ఇంకొక అనుబంధ సంస్థ ఎలా వస్తుంది అని. సో కాంట్రడిక్టింగ్గా ఆయన చెప్పినా కూడా ఆయన అయితే లష్కరే తోయిబా అనేది ఒకటి ఉన్నది, అది పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అయిందని ఒప్పుకున్నారు. ఈ విషయాలు వెల్లడి అయిన తర్వాత పాక్ సంబంధించిన ఇంకొక మంత్రి ఏమో వితండవాదం చేస్తున్నాడు. అంటే ఆల్రెడీ మట్టి కరిచే స్థాయిలో ఉన్నా కూడా భారత్ పైన ఇంకా విషం కక్కుతూ బెదిరింపులకు దిగే స్థాయిలో ఆయన వాదన ఉంది. మా దగ్గర 130 అణు ఆయుధాలు రెడీగా ఎక్కుపెట్టి ఉన్నాయి భారత్ వైపు నుంచి. ఇప్పుడు భారత్ ఏదైతే ఇండస్ నది నుంచి నీళ్ళు ఆపడం చేస్తే ఖచ్చితంగా ఇది ఫుల్ స్కేల్ వారికే దారి తీస్తుంది. మేమేమి చేతులు ముడుచుకొని కూర్చోలేదు. మా అణు ఆయుధాలు ఏదో డిస్ప్లే కోసం క్రియేట్ చేసినట్టు కాదు, అవి షోకేస్ పీస్లు ఏం కాదు, వాటి సత్తా ఏంటో ఇప్పుడు చూపిస్తాము. ఆల్రెడీ అవి ఎక్కువ పెట్టి ఉన్నాయి, అన్డిస్క్లోజ్డ్ లొకేషన్స్లో అవి ఆల్రెడీ ఎక్కువ పెట్టి ఉన్నాయి, 130 ఉన్నాయి అవి. దీంతో మేము ఫుల్ స్కేల్ వారికి రెడీగా ఉన్నాము. ఆల్రెడీ మేము భారత్ మా భూభాగం నుంచి వాణిజ్యం చేసుకునేదాన్ని మూసేసాము. అంటే ఆఫ్ఘనిస్తాన్కు ఇలాంటి దేశాలకు సప్లైస్ ఏవైతే వెళ్తాయి ఇండియా నుంచి అవన్నీ మూసేసాము. దాంతో ఆర్థికంగా భారత్ బాగా ఇబ్బంది పడుతుంది. ది వర్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఎయిర్ స్పేస్ మూసేయడం వల్ల మన ఇండియాలో ఉన్న
ఏవియేషన్ అయితే పూర్తిగా దెబ్బతింటుంది. మీరు ఒక వారం 10 రోజుల్లో చూస్తారు. మొత్తము ఏవియేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో భారత్లో అవన్నీ కూడా బ్యాంక్రప్సీ స్టేజ్కి వస్తాయి. మా దెబ్బ ఇలా ఉంటుంది, మా తడాక ఇలా ఉంటుంది అని చెప్పి ఆయన మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఏవియేషన్కి వీళ్ళు మూసేస్తే మనోళ్ళు లాంగ్ రూట్ తీసుకుంటారు. ఇక్కడ కాకపోతే ఇంకో రూట్ నుంచి వెళ్తారు. కొంచెం బర్డెన్ అవుతుంది తప్ప ఏమి బ్యాంక్రప్సీ కావు. తద్వారా ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతాయి. అంతేగాని ఏది కూడా కుప్పకూడదు ఇమీడియట్గా. కొంచెము నష్టాలు చవి చూస్తాయి కానీ స్టిల్ రికవర్ అవుతాయి. ఈయన చెప్పినట్టే 1 వీక్లో 2 వీక్స్లో 1 మంత్లో కొలాప్స్ కావు. కానీ ఇక్కడ నీళ్లు ఆపేస్తే పాకిస్తాన్కి ఎంత ఇబ్బంది అవుతుంది అనే విషయం వాళ్ళకి తెలిసినా కూడా ఏదో బెదిరింపులకు దిగినట్టు ఇలా మాట్లాడుతున్నారు. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టే భారత్తో పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధులు అయితే ఒకసారి మనము ఇండియా అంటే భారత్ పాకిస్తాన్ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మిలిటరీకి వస్తే ఇండియాలో 14.5 లక్షల మంది సైన్యం ఉంటే పాకిస్తాన్లో 6.5 లక్షలు ఉన్నారు. ట్యాంక్స్ ఏమో ఇండియాలో 4,600 పైచీలకు ఉంటే పాకిస్తాన్లో 3,700 ఉన్నాయి. సబ్మెరైన్స్ ఇండియా 18 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 8 మాత్రమే ఉన్నాయి. రాకెట్ లాంచింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇండియా దగ్గర 700 పైన ఉంటే వాళ్ళ దగ్గర 600 పైన ఉన్నాయి. ఇంకా ఫైటర్ జెట్స్ ఇండియాలో దగ్గర 600 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 500 ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా ఇండియా దగ్గర అల్ట్రా మోడర్న్ బ్రహ్మోస్ కానీ అగ్ని కానీ ఇలాంటి బ్యాలిస్టిక్ ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. వాళ్ళు కూడా మా దగ్గర కొన్ని ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు కానీ అవి ఎంతవరకు టెస్ట్ చేశారు, ఎంతవరకు సక్సెస్ఫుల్ అనేది మనకి తెలియదు. ఇండియా దగ్గర అయితే ఖచ్చితంగా ఖండాంతర క్షిపణులు అయితే ఉన్నాయి. అవి పాకిస్తాన్లోని ఏ టార్గెట్నైనా ఈజీగా ఛేదించగలిగే స్థాయిలోనే ఉన్నాయి. అవి మనం టెస్ట్ చేశాము, ప్రూవ్ కూడా చేశాము. అలాగే వార్షిక బడ్జెట్ ఏదైతే అలొకేట్ చేస్తామో ఇండియా వాళ్ళు ప్రతి ఏటా 80 బిలియన్లు రక్షణ వ్యవస్థకే అంటే మిలిటరీకే బడ్జెట్ అలొకేట్ చేస్తుంటే పాకిస్తాన్ జస్ట్ 10 బిలియన్ పెట్టడానికి అష్ట కష్టాలు పడుతుందంటే వాళ్ళ సన్నద్ధత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత మినిమం కేటాయింపులతో వాళ్ళ సైన్యం కానీ వాళ్ళ ఆయుధాలు కానీ ఎంత యుద్ధ సన్నద్ధత కలిగి ఉంటాయంటే మనం ఆలోచించుకోవచ్చు. అట్ ది సేమ్ టైము న్యూక్లియర్ వెపన్స్ ఇండియా దగ్గర 180 ఉంటే వాళ్ళ దగ్గర ఏమో వాళ్ళు క్లెయిమ్ చేసేదాని ప్రకారం ఆల్మోస్ట్ 170 ఉన్నాయని చెప్తున్నారు. మిగతా బలాబలాలు ఎట్లున్నా కూడా ఇదొక్క పాయింట్ దగ్గరే కొంచెం తలనొప్పి ఉంది. కొంచెం కాదు, చాలా పెద్ద తలనొప్పి ఉంది. ఎందుకంటే ఇది ఒక పిచ్చోడి చేతిలో రాయి లాంటిది పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండడం అనేది. ఎందుకంటే వాళ్ళు ఈర్ష్య అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నారు. వాళ్ళు నాశనం అయిపోయినా పక్కనోడు నాశనం అయిపోవాలనే భావనతోనే ఉన్నారు. వాళ్ళ సొంత ప్రజలు ఎటు అడుక్కు తినిపోయినా కూడా బాధ లేదు. బట్ ప్రత్యర్థి పైన పైచేయి సాధించాలి అనే ఒక సాడిస్టిక్ నేచర్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ అణ్వాయుధాలు ఉండడమే పెద్ద ముప్పు. ఇప్పుడు ఇండియా దగ్గర నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది ఒకటి ఉంది. అంటే అణ్వాయుధాలు ఉన్నా కూడా ఎవరితో యుద్ధం సంభవించినా కూడా ప్రత్యర్థి వాటిని వాడేంత వరకు మేము వాడము అని ఒక పాలసీ పెట్టుకుంది ఇండియా వాళ్ళు. మనం అయితే ఫస్ట్ యూజ్ చేయము అని చెప్పి. కానీ పాకిస్తాన్ దగ్గర అలాంటి పాలసీ లేదు. వాళ్ళు యుద్ధం మొదలైన మరుక్షణమే అవి ప్రయోగించినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్మాదం ఆ స్థాయిలో ఉంది. కాబట్టి ఇదొక్క విషయం దగ్గరే కొంచెం ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పుకున్న ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఒక్కసారి అది ప్రయోగించిన తర్వాత దానివల్ల జరిగే క్యాటస్ట్రోఫీ ఏంటి అనేది బుద్ధున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాళ్ళకి అది అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్మాదంతో ఉన్నప్పుడు దాని పర్యవసనాలు ఎలా ఉంటాయని తెలుసుకోకుండా వాళ్ళు ఇండియాను దెబ్బకొట్టడమే లక్ష్యంగా దాడి చేసినా చేయొచ్చు. మరి వాళ్ళు కామన్ సెన్స్ ప్రివైల్ అంటే ఈ అగ్రెషన్ పైన కామన్ సెన్స్ అనేది పైచేయి సాధిస్తే ప్రయోగించరు, లేదు మూర్ఖత్వమే ప్రధానం అంటే ప్రయోగిస్తారు. తద్వారా రెండు దేశాలకు తీవ్ర స్థాయిలో డ్యామేజ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు కన్వెన్షనల్గా యుద్ధం స్టార్ట్ అయింది అనుకోండి, ఎయిర్పోర్ట్స్ నేవీ ఇలా అందరు ఇన్వాల్వ్ అయితే అది కొన్ని వారాలు జరగచ్చు, లేదా కొన్ని నెలలు కూడా జరగచ్చు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ లాగా. లేదు స్టార్ట్ చేయడమే ఇంకా న్యూక్లియర్తో స్టార్ట్ చేస్తే అది విత్ ఇన్ డేస్లోనే క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ అంతా అయిపోతుంది. కానీ ప్రపంచ దేశాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోవు ఈ అణ్వాయుధాలను ప్రయోగించడం అనేది. ఎందుకంటే అణ్వాయుధాలు ప్రయోగిస్తే
ఈ రెండు దేశాలే పాడవుతాయా అంటే లేదు, చాలా డ్యామేజ్ జరగవచ్చు, పర్యావరణంగా తీవ్ర స్థాయిలో ముప్పు ఏర్పడవచ్చు, జలాలన్నీ కలుషితం కావచ్చు, పంటలు కూడా దెబ్బతింటాయి. ఆ తర్వాత దాని ప్రభావము కొన్ని డికేడ్స్ ఉంటుంది. మన అట్మాస్ఫియర్లో ఉన్న లేకపోతే వాతావరణంలో ఉన్న రేడియో యాక్టివ్ మెటీరియల్ అంతా కూడా క్లీనప్ కావడానికి, లేకపోతే సాయిల్ అబ్జర్వ్ చేయడానికి, న్యూట్రలైజ్ అవ్వడానికి కొన్ని డికేట్స్ పడుతుంది. దాని తీవ్రత, దాని వినాశనం ఎలా ఉంటుంది అనేది ప్రపంచ దేశాలకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అణ్వాయుధం జరిగే స్థాయి అయితే ఉండదు. తర్వాత ఇప్పుడు దౌత్యపరంగా భారత్ అనేది చాలా ముందంజలో ఉంది. ఇప్పుడు ఇండియాకు ఎనిమీ కంట్రీ అంటూ ఏది లేదు. ఒక ఈ ఇస్లామిక్ టెర్రరిజం ప్రోత్సహించే పాకిస్తాను, బంగ్లాదేశ్ లాంటివి తప్ప ఇండియాకు డైరెక్ట్గా శత్రువు అనేటువంటి ఎవడు లేడు. ఫారిన్ పాలసీ ప్రకారంగా చూసుకుంటే మనం చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాము. వాళ్ళు ఈవెన్ ఆ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇరాక్ కానీ, సౌదీ కానీ, ఖతార్ కానీ, ఇవేవి కూడా డైరెక్ట్గా యుద్ధంలోకి వచ్చి లేదా డైరెక్ట్గా పాకిస్తాన్ను సపోర్ట్ చేసే స్టేజ్లో అయితే లేవు. ఎందుకంటే వాళ్ళందరితో కూడా ఇండియాకు దౌత్యపరంగా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా వాణిజ్యపరంగా మంచి ఒప్పందాలు చేసుకొని ఒక రోడ్ మ్యాప్ అయితే పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళెవరు కూడా రారు. అట్ ది సేమ్ టైము రష్యా, అమెరికా, ఫ్రాన్స్ ఇవి కూడా సైనిక పరంగా ఇండియాతో చాలా ఒప్పందాలు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇండియా వైపుకే ఉండొచ్చు. ఒకవేళ యుద్ధం అనేది సంభవిస్తే వాళ్ళు డైరెక్ట్గా యుద్ధంలో దిగకపోవచ్చు, కానీ వాళ్ళు ఇండియాకి అగెనిస్ట్గా అయితే చెయ్యరు. వాళ్ళు ఇండియా అనేది ఫ్రెండ్ కంట్రీ కాబట్టి. ఇంకా మనకున్న ఒకే ఒక థ్రెట్ ఎవరంటే చైనా. చైనా కూడా ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ వార్ కారణంగా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కు సహాయం చేసి ఇండియా అని ఒక పెద్ద మార్కెట్ను పోగొట్టుకొని ఎకనామికల్గా నష్టం అయితే పొందలేరు. కాబట్టి మోస్ట్లీ చైనా కూడా తటస్థంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా చూస్తే పాకిస్తాన్ ఆల్రెడీ ఒక మునిగే నావ లాంటిది. వాళ్ళు ప్రపంచ దేశాల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళను ఎవరు పైకి లేపుతారు, మునగకుండా ఎవరు కాపాడుతారు అనే ఒక గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు వాళ్ళు. అలాంటి స్థితిలో నుంచి వాళ్ళు ఇప్పుడు ఈ యుద్ధానికి డబ్బులు కుమ్మరించాలి. ఈ డబ్బులు కుమ్మరించడం ద్వారా విపరీతంగా డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ వాళ్ళకు వాటర్ అందవు, వాళ్ళ పవర్ జనరేటర్స్ కూడా పనిచేయవు. ఏదైతే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి ద్వారా విద్యుత్ రాదు, ఆర్థికంగా దెబ్బతింటారు, వ్యవసాయ రంగం కుదేలు అవుతుంది. వాళ్ళ మొత్తం జీడిపిలోనే 37% వ్యవసాయం నుంచే వస్తుంది. ఆ 37% వ్యవసాయం నుంచి పోయిందంటే వాళ్ళు కోలుకోవడమే ఇంపాసిబుల్. కాబట్టి ఇన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి, కానీ మూర్ఖత్వ కారణంగా ఇంకా తొడలు కొడుతూ ఉన్నారు. మేము ఇండియాను కేర్ చేయము, మేము ఏదో చూపిస్తాము అది ఇదని. కానీ ఈ అతివాదులను పక్కన పెడితే బుద్ధున్న ఏ పాకిస్తాన్ వాడు కూడా ఇప్పుడు ఇండియాతో యుద్ధం రావాలని కోరుకోడు. ఆల్రెడీ డెత్ బెడ్ పైన ఉన్నారు. రికవర్ కాకుండా వెంటనే చచ్చిపోవడానికి ఎవరు రెడీగా లేరు ఇక్కడ. ఇదంతా ఈ అతివాదుల కుట్రలాగే ఉంది. అంటే వీటన్నిటి మధ్యలో ఇంకొక దరిద్రం ఏంటంటే ఇప్పుడు యుద్ధం అనేది సంభవించింది అనుకోండి, ఈ యుద్ధం వల్ల బాగా లాభపడేది ఎవరంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూపులు. ఈ యుద్ధాన్ని బూచిగా చూపించి అక్కడున్న యువతను రెచ్చగొట్టి వాళ్లకు విద్వేషం ఊరిపోసి రిక్రూట్మెంట్లు ఎక్కువగా చేసుకొని బలోపేతం అవ్వడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు సైన్యం ఉందనుకోండి, సైన్యానికి ఒక ప్రణాళిక ఉంటుంది, యుద్ధం ఎలా చేయాలి, ఎట్లా స్ట్రాటజిక్గా మూవ్ అవ్వాలి అనేది వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, యుద్ధతంత్రం అనేది. కానీ ఈ టెర్రరిస్ట్ గ్రూపులు అనేటోళ్ళు వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి పైశాచికత్వం తప్ప ఎలాంటి స్ట్రాటజీ అనేది ఏముండదు. వీళ్ళు ఆ బ్లైండ్గా ఎవరినైతే రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళకి బ్లైండ్గా విద్వేషాన్ని నూరిపోయడము, ఆ విద్వేషంతోనే దాడులకు తెగబడే విధంగా వీళ్ళు ప్రోత్సహిస్తారు. అలా ప్రోత్సహించిన తర్వాత అలాంటి సైకోపాతుల వల్ల తీవ్రమైన డ్యామేజ్ ఉంటుంది. అది ఈ యుద్ధంతోనే ఆగిపోదు. ఆ మెదడులో ఏదైతే జీర్ణించుకుపోతుందో అది తర్వాత కాలంలో కూడా కొనసాగుతుంది. ఆ ఉగ్ర సంస్థలు అనేవి ఇంకా డీప్ రూట్స్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా వాళ్ళను మళ్ళీ పెకిలించాలంటే మళ్ళీ ఒక 30-40 ఏళ్ళ టైం పడుతుంది. కాబట్టి ఈ యుద్ధం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఎవరంటే పాకిస్తాన్ డ్యామేజ్ అవుతుంది ఇండియా కంటే. ఇండియా డ్యామేజ్ అయినా కూడా ఆర్థికంగా కొంచెం స్టేబుల్ స్థాయిలో ఉంది కాబట్టి రికవర్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ అయినా యుద్ధానికి తెగబడిందంటే ఇంకా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది మనం చూడము. ఎందుకంటే
ఈ ఉగ్రముఠాలు దాన్ని ఎవరికి వారు ఆ, విభజించుకున్నా ఆశ్చర్యం లేదు. ఎవడి ఫ్రాంటియర్ కానీ ఎవడి టెరిటరీ మాది అని చెప్పి వాళ్ళు ఎవరిది వాళ్ళు విభజించుకొని దాన్ని ముక్కలు చేసినా కూడా ఆశ్చర్యం లేదు. సో ఇప్పుడు యుద్ధం రావాలని ఎవరు కోరుకోవట్లేదు. అందరి ఆకాంక్ష ఒకటే, ఆ ఉగ్రవాద ముఠాలని తుదముట్టించాలనేది ప్రతి ఒక్కరి కోరిక. కానీ పాకిస్తాన్లో మాత్రం భిన్న స్వరాలు ఉన్నాయి. సైన్యము, కొన్ని అతివాద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆ టెర్రరిస్టులకు ఇంకా కొమ్ము కాస్తూనే ఉన్నాయి. ఆ టెర్రరిస్ట్ నాయకులకు కూడా వీళ్ళు అత్యంత భద్రత కలిగిన ఏరియాల్లోనే నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎప్పుడు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళని కాపాడుకుంటున్నారు. కాబట్టి పాకిస్తాన్ ఫ్యూచర్ అనేది అగమ్య గోచరంగా ఉంది. ఎలా ఉండదో తెలియదు. ఈ దరిద్రం ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా తగలడినా బాధ లేదు, కానీ చాలా ఫ్రీక్వెంట్గా ఇండియాలోకి వచ్చి ఈ అండర్స్ట్ క్రియేట్ చేయడము అనేది ఒక చెత్త పని. ఇండియాకు ఇది అన్వాంటెడ్ థింగ్. మన పని ఏదో మనం చూసుకొని పోతున్నాము. మధ్యలో వీళ్ళు పెట్టే పెంట వల్ల ప్రతిసారి మనము డీవియేషన్కి గురి అయ్యి మళ్ళీ సరిదిద్దుకోలేక మన టైం వేస్ట్ చేసుకుంటున్నాము. ఇది ఎంత మాత్రము ఇండియాకి అవసరం లేని పని. ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.